హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎల్ వర్క్స్. ఈరోజు మనము బనానా స్ట్రాబెర్రీ స్మూతీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: బనానా నేను 2 కాయలు తీసుకున్నాను, సో దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. కర్డ్, పెరుగు అన్నమాట. ఇది వచ్చేసి మిల్క్. స్ట్రాబెర్రీ స్మూత్ ఎసెన్స్ అనమాట. స్ట్రాబెర్రీ ఎసెన్స్ లేని వాళ్ళు మనము రియల్ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. రియల్ ఫ్రూట్ తీసుకుని కొంచెం బెల్లము వాడుకుంటే బాగుంటుంది స్వీట్గా. బెల్లం ఎందుకు అన్నానంటే షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి షుగర్ కన్నా బెల్లం చాలా మంచిది. సో బెల్లం మేము కాఫీలో కూడా బెల్లమే వాడుతున్నాం ఈ మధ్య. సో బెల్లంతో స్టార్ట్ చేద్దాం. ఓకే రండి, మనం ముందు అయితే బనానా స్మూత్ చేద్దాము. ఓకే, ఇవి వచ్చేసి ఇది ఆ రోజు చెప్పాను కదా, మనము తీములో కొన్న వస్తువు. ఈ స్మూతీ చేసుకోవడానికే తీసుకున్నాను. సో టెస్ట్ చేద్దాం. ఓకే, ఓకే, మా స్మూతీ రెడీ అయిపోయింది. సో మనం ఓపెన్ చేద్దాము. షేక్ వెల్ బిఫోర్ ఓపెన్. వావ్, బాగా బ్లెండ్ అయింది. ఓకే, బనానా స్ట్రాబెర్రీ స్మూతీ రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఇట్స్ వెరీ నైస్. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Cheers. Okay.